హాయ్ హలో వెల్కమ్ టు లా టాక్స్. నేను మీ సిరి. సో ఈ రోజు అయితే మనతో హైకోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు అయితే ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఎవ్రీడే మనకి లా టాక్స్ కి కాల్స్ వస్తాయి కదా. ఈ రోజు ఒక ఆమె కాంటాక్ట్ అయ్యారు. సో తనకి కాల్ చేసి తన ప్రాబ్లం ఏంటనేది దానికి సొల్యూషన్ అయితే ఇద్దాం సార్. తప్పకుండా అమ్మా, ఎందుకంటే స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఓకే. మనం దాదాపుగా గత కొన్ని వారాల నుంచి లా ట్యాక్స్ అనేది చేస్తా ఉన్నాం. చాలా మంది బాధితులు వస్తూ ఉన్నారు, మన ఆఫీస్కి వస్తున్నారు, ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటే చెప్తాం అందరికి, ప్రతి ఒక్కరు కూడా లా ట్యాక్స్ అనేది అందుబాటులో ఉంటుంది. అవును కదండి. సో ఎవరికి ఏదన్నా కూడా మనం మ్యాక్సిమం మనం కష్టం వాళ్ళు ఉంటే మనం అక్కడ కష్టం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం అయితే చేద్దాం తల్లి, ఖచ్చితంగా. ఇది అందరు గమనించండి. చెప్పండి. హలో. సో హలో, కావ్యానేనా మాట్లాడేది? అవునండి. సో ఇందాక కాల్ చేశారు కదా. అవును. సో ఇప్పుడు మనతో పాటు అయితే లాయర్ గారు కూడా ఉన్నారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఏమైంది ఒకసారి చెప్తారా? హలో. హలో. నమస్తే అమ్మా, కావ్యమ్మ. చెప్పండి తల్లి, మీ ప్రాబ్లం ఏమైందని చెప్పండి. అండి, నాకు మ్యారేజ్ 8 months అవుతుందండి. ఓకే తల్లి. మా హస్బెండ్ 5 months నాతో బానే ఉన్నాడు. తర్వాత దగ్గర నుంచి నన్ను దూరం పెట్టడం, వేరేగా బిహేవ్ చేయడం అలా చేస్తూ ఉన్నాడండి. సో నువ్వు అడగలేదా కావ్య, ఎందుకు అలా చేస్తున్నాడు ఏంటి అనేది? అడిగాను. అంటే తన కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉంటుంది, తన దగ్గర వెళ్ళి పడుకునేవాడు అనమాట. అంటే నైట్ టైం అటే ఉండేవాడు. సో నువ్వు తనను కూడా ఏం అడగలేదా, నీ దగ్గరకు ఎందుకు వస్తున్నాడు ఏంటి అనేది క్వశ్చన్ చేయలేదా తనను కూడా? క్వశ్చన్ చేశాను, కాకపోతే మేము చిన్నప్పటి నుంచి అలా కలిసి ఉండేటోళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. అన్న చెల్లెలు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. అట్లా కదమ్మా, ఇప్పుడు మీ అక్కడ ఉంచండి. మీకు నా మాట వినపడుతుందా తల్లి? ఏంటండి? నా వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుందండి. అలాగా తల్లి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు పెళ్ళి 8 months అవుతుంది. మరి మీ కజిన్, వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ ఎంత దూరం, మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం? దగ్గరేనండి. ఓకే. అంటే మీతో పాటు ఉంటున్నాడా? హలో. మీ భర్త మీతో పాటు ఉంటున్నాడా తల్లి? ఉంటున్నారండి. మరి ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడా ఇంటికి? నైట్ టైం అండి. నేను కొనుక్కున్న తర్వాత వెళ్తున్నా. అంటే ఫస్ట్ 2 days వరకు నాకు తెలియలేదు, తర్వాత చూసుకుంటే లేరు. గట్టిగా అడిగితే ఇట్లా నాకు నిద్ర పట్టట్లేదు అట్లా కదా అలా చెప్పి అంటున్నారు. పెళ్ళైన 2 days వాటికే తనతో కలిసి పడుకుంటున్నాడు. తను పడుకున్న వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా అతను. అయ్యో, ఇప్పుడు ఈ సంబంధం ఎట్లా వచ్చిందమ్మా మీకు? ఏంటండి? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ అబ్బాయి, ఆ సంబంధం ఎలా వచ్చింది మీకు అని అంటున్నారు సార్. తెలిసిన వాళ్ళు ప్రిఫర్ చేశారండి మా పేరెంట్స్. మరి మీరు ముందే ఎంక్వైరీ చేసుకున్నారమ్మా? అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది మీరు ఎంక్వైరీ చేసుకున్నారా మ్యారేజ్? అదేం లేదా? లేదండి. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పి అన్నారు. అంటే మ్యారేజ్ ముందు నుంచి ఆ పేరు వాళ్ళ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఈ విషయం మాకు చెప్పకుండా వాళ్ళు దాచేసి మ్యారేజ్ చేశారు. అట్లా కదమ్మా, మీరు ఏమి ఎంక్వైరీ చేయలేదా అసలు ఏంటి అని? ముందు నేను అనేది, పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసుకుంటారు కదా. ఒక పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గురించి ఎంక్వైరీ ఏం చేసుకోవాలి, మంచోళ్ళు అని చెప్పి ఎవరైనా చెప్పగానే వెంటనే మీకు గుడ్డిగా పెళ్లి చేసుకున్నారు, అంతేనా? అవునండి. అరే ఇప్పుడు అట్లా కదమ్మా, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్య అది కాంటాక్ట్ ఉందని ఎట్లా అనుకుంటారు? తప్పే ఉంది. చెల్లిగా ఆయన వెళ్ళి ఉంటున్నాడు కదా, వెళ్ళి ఆయన మీరు అన్నట్టుగానే వెళ్ళి రావచ్చు, దానికి ఏముంది తల్లి? మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అట్లా కదమ్మా. ఇప్పుడు ఒకసారి నాకు ఏంటి, ఇప్పుడు మీకు వినపడుతుందా తల్లి? ఇప్పుడు మీరు వెళ్ళారు, ఇప్పుడు మీకు ఎలా తెలుసు, అది ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు? అది జనరల్ గా ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ప్రెగ్నెన్సీ కాదమ్మా, అది తర్వాత. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఆ పెళ్ళైన తర్వాత మీరు వేరు కాపురం ఉంటున్నారా, అత్తమాత కలిసే ఉంటున్నారా? కలిసే ఉంటున్నామండి. వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం? కలిసే ఉంటున్నాము. ఆ అమ్మాయి కూడా వీళ్ళ ఇంట్లో మీతోనే కలిసే ఉంటుందా? అవును. ఏమైతుంది ఈయనకి? సిస్టర్ అవుతుంది. అంటే కజిన్ అంటే ఎట్లా సిస్టర్? పెద్దమ్మ కూతురా, పిన్ని కూతురా, లేకపోతే ఎట్లా? పెద్దమ్మ తరపున కూతురు అండి. ఓకే, పెద్దమ్మ తరపున కూతురు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందా? చదువుకుంటుందా పాప? లేదండి, జాబ్ చేసుకుంటూ మా ఇంట్లోనే ఉంటుంది. ఓకే, మీరు అందరు కలిసే ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మీ దగ్గర ఉండట్లేదు, నైట్ ఉండట్లేదు అతను? ఉండట్లేదు. 5 months బాగానే ఉన్నాడు.
ఆ తర్వాత నుంచి నైట్ టైం నేను పడుకోగానే వెళ్ళిపోవడం అలా చేస్తున్నాను. ఫస్ట్ నేను కనిపెట్టలేకపోయినా నెక్స్ట్ తర్వాత చూసి గట్టిగా అడిగితే ఇట్లా చెల్లెనే కదా నీకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి అంటున్నా. అదే తల్లి ఇందాకడేమో 2 days అన్నావు, ఇప్పుడు మరి 5 months అన్నావు. 2 days నుంచి గమనించావా? 2 days నుంచి గమనించాను. అట్లాగా తల్లి, ఇందాక నువ్వేమన్నావు అంటే పెళ్ళైన 2 days నుంచి ఉంటున్నాడంటే అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ 5 months అంటున్నావు. 5 months మంచిగానే ఉన్నాడు. అదే అంటే పెళ్ళైన 2 days నుంచి గమనిస్తున్నావు అతన్ని, అది నువ్వు చెప్పేది. రైట్, పెళ్ళైన 2 days నుంచి గమనిస్తున్నావు, 5 months తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది అతనిలో, అంతే కదా తల్లి నువ్వు చెప్పేది? అవునండి. అదే నువ్వు లాయర్తో మాట్లాడప్పుడు టెన్షన్ పడిపోతున్నావు, నాకు అర్థమవుతుంది. నువ్వు టెన్షన్ పడుతున్నావు, కూల్గా మాట్లాడు, టెన్షన్ తగ్గించుకో. ఎందుకంటే సమస్యలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా వివరంగా చెప్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది అనమాట. నాకు అర్థమైంది. అంటే పెళ్ళైన 2 రోజు గమనిస్తున్నావు అతన్ని, మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇప్పుడు 5 months అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం అతను అంట కదా, మొత్తం అతని యొక్క వ్యవహారం మొత్తం బట్టబయలైంది, అంతే కదా నువ్వు చెప్పేది? అదే నాకు అర్థం, కొంచెం కన్ఫ్యూజ్ పడుతుంది అమ్మాయి, టెన్షన్ పడిపోతుంది పాపం. ఉంటుందిగా బాధ, పెళ్ళి 5 నెలలకే ఏంటి నాకు కర్మ అనేది ఆమెకి సైకలాజికల్ గా ఉంటది. 5 నెలలు బాగా మేనేజ్ చేశాడు, అది కావచ్చు. 5 నెలలు బాగా మేనేజ్ చేశాడు తల్లి, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 5 నెలల నుంచి బట్టబయారం మొత్తం బయటపడింది, బట్టబయలు అయిపోయింది వ్యవహారం అంతా. చాలా చక్కగానే మేనేజ్ చేశాడు మహానుభావుడు. ఏం పని చేస్తాడమ్మా ఆయన? ఓకే ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తుంటాడు. ఓకే, సో మీకు ఇప్పుడు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ వీళ్ళిద్దరి మధ్య? అంటే నేనేమన్నానంటే నువ్వు ఒక్కరి బుద్ధితో చూస్తున్నావు, నువ్వు చూసేది తప్పు అని నేను అంటా. ఎందుకంటే అది పెద్దమ్మల అమ్మాయి చెల్లిగా ఉండొచ్చు కదా, అట్లా తప్పు కదమ్మా, అలాంటి ఆలోచన రావద్దు కదా మీకు. ఏమండి, అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అయితే ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే తను బయట వేరే వాళ్ళతో ఇట్లా తిరిగి అట్లా రావటం మాకు జరిగిందని చెప్పి అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చి నేను గట్టిగా అడిగేసరికి తనే బయట పెట్టేసింది. ఎవరు? అమ్మాయి బయట పెట్టింది. మ్యారేజ్ కాకముందు నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పి అమ్మాయి బయట పెట్టింది. ఇదేంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు చెప్పారు మీకు అట్లా? అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్పింది. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళందరి పేరెంట్స్ మా అబ్బాయి వల్ల వచ్చింది కాదు, ఇది బయట తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆ అబ్బాయి వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ తప్ప మీ ఆయనతో వచ్చింది కాదు అని చెప్పి తినని మ్యానిపులేట్ చేశారంట. ఈ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మరదల్నే అడిగింది, ఎందుకు ఇలా వచ్చింది నీకు ఏంటి అనేది అడిగితే తను ఇంకా ఉన్నది మొత్తం కంటిన్యూ చెప్పేసింది అనమాట. ప్రీవియస్ వీళ్ళకి రిలేషన్ ఉంది, రిలేషన్ లో ఉన్నారు, తనకి డౌట్ రాకుండా ఉండేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఆ ప్రెగ్నెన్సీతో అనేది బయటపడిపోయారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. మరి అమ్మ ఇక్కడ చెప్తాను, ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు అతను మీతో మేనేజ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు కదా, ఈ మధ్యలో మీ పెద్దవాళ్ళకి ఎవరికని చెప్పావా ఈ మధ్య కాలంలో 8 months లోపల? నువ్వు మనసులో పెట్టుకున్నావు? అయ్యో అట్లా కాదు కదా తల్లి, చెప్పాల్సింది కదా, అందరికి చెప్పినా కూడా నమ్మరు, సమాజం ఎట్లా నమ్ముతుంది? అన్న చెల్లెళ్ళు నమ్మరు, అది ఎవరు చెప్పినా కూడా నమ్మే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఉన్నది అంతా ఒకటే కదా సార్, బయట ఇప్పుడు అన్న చెల్లి వెళ్ళినా కూడా ఒక బండి మీద వాళ్ళు లవర్స్ అని అనుకుంటున్నారు. సో ఇంట్లో వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. అది అంతే అనుకుంటారుగా. అయితే మీరు అంటే అదేలే, మీరు చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి మీరు మీలో మీరు కుమిలిపోయినట్టున్నారు. ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెంట్ అనేసరికి మీరు అంటే ఇప్పుడు ఈ విషయం మీకు ఒక్కరికి చెప్పిందా, కుటుంబ సభ్యులందరికి చెప్పిందా తల్లి? ఆ కుటుంబం మొత్తం తెలుసండి, వాళ్ళందరికీ తెలుసు, నాకే తెలియదు. నమ్మిచ్చి గొంతు కోసారు ఆడపిల్లది. ఇప్పుడు అరే అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి ఇప్పుడు మీకు చెప్పింది ఒక ఆ విషయం అందరూ తెలుసు, కాకపోతే గోప్యంగా ఉంచారు. ఇప్పుడు నువ్వు అడిగేసరికి చెప్పింది ఆమె. అయ్యో, ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకున్నావు అమ్మా నువ్వు? అదే తల్లి, ఇప్పుడు మీకేమన్నా ప్రెగ్నెంట్ లాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం లేదా? లేదండి, ఏం లేదు. అదేలే ఓకే అంటే మీకు ఏం దేవుడి దగ్గర ఏం లేదు కాబట్టి. మరి ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు మీరు ఒకసారి మరి మీరేమనుకుంటున్నారా? భర్త కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అసలు ఫస్ట్? ఈ విషయాన్ని మీ పెద్దవాళ్ళకి చెప్పారా మీరు? చెప్పలేదండి. రైట్, మీరు ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రులతో ఒకసారి కూర్చోనండి, మీ పేరెంట్స్ని పిలిపించండి తల్లి. పిలిపించి మీరు ఏం చేస్తారంటే పిలిపించి ఇది ఏం జరిగింది ఏంటి అని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేసి ముందు అబ్బాయిని అడగండి. అడిగిన తర్వాత అతను కూడా ఓకే తప్పొప్పుకున్నాడు అనుకోండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు అంటే యాక్చువల్గా 1 year లోపు డైవర్స్ చేయడానికి ఉండదు, కాకపోతే వ్యాలిడ్ మ్యారేజ్ కాదని చెప్పి మనం వేసుకోవచ్చు. మీ మీద కన్జంప్షన్ అది అయిందా లేదో తెలియాలి ఫస్ట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అతను కనుక మళ్ళీ మీరు కట్నం అంటే కట్నం అనకూడదు, ఇప్పుడు
వాళ్ళకి మీరు ఏమైనా పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ కూడా అతను తీసుకున్నాడు అమ్మా ఏమన్నా మీ దగ్గర నుంచి డౌరీ లాగా తీసుకున్నారండి. తీసుకున్నారు. ఎస్. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటాడు మరి ఆయన? ఎవరు అనుకుంటున్నారు? రైట్. మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపైన ఇప్పుడు వరకట్నం కేసు, అలాగే ఇట్లా డౌరీ హరాస్మెంట్, దీంతో పాటు మిమ్మల్ని కొట్టిని చెప్పారు కదా మొన్న కొట్టాడని చెప్పి, ఇవి కొట్టినవి, సో ఇవన్నీ కూడా మిమ్మల్ని హరాస్ చేసేవి, ఇట్లా మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసేవి, ఇవన్నీ కూడా పెడుతూ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ విషయాన్ని ముందు మీరు పెద్ద మనుషులు అలాగే మీ కుటుంబ సభ్యులు కుదిరితే మీకు ఏమైనా కమ్యూనిటీ సంఘాలు ఉంటాయి, ఆ సంఘాల్లో పెట్టి ఎందుకు జరుగుతుంది ఇలా అనేది 10 మంది తెలియాలి. సో ఇది అయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంటుందమ్మా, అలాగే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. పర్మనెంట్ అలిమోని ఎంత అని మీరు పర్మనెంట్ మళ్ళీ అడగచ్చు, మెయింటెనెన్స్ అడగచ్చు, మీకున్న రైట్ అది. అది అయిన తర్వాత మీరు దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు అతని పైన మీరు కంప్లైంట్ ఇవ్వండి తల్లి. తర్వాత మీరు డైవర్స్ అనేది కూడా మీరు అంటే ఇంకా ఏముంది, ఇంకా 4 నెలలు పోతే మీరు 1 year అయిపోతుంది కాబట్టి మ్యూచువల్గా డైవర్స్ తీసేసుకొని ఇంకా అలాంటి వాటితో వద్దమ్మా. అలాంటి దానివల్ల ఏంటంటే మీ జీవితం స్పాయిల్ అయిపోయింది ఇప్పటికే. సో మీరు అట్లా మీరు లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మ్యూచువల్గా రమ్మని చెప్పండి, అతను మ్యూచువల్గా రమ్మని చెప్పి పిటిషన్ ఫైల్ చేసుకోండి. అమ్మా చెప్పమ్మా కావ్య, ఇంకేమైనా ఉంటే చెప్పండి తల్లి. హలో అమ్మా కావ్య చెప్పండి అమ్మా, చెప్తున్నారు కదా చెప్పండి. చాలా రోజుల నుంచి కొడతాం తిడతాం అంటే ఎక్కువ మనీ కావాలని చెప్పేసి టార్చర్ చేస్తున్నారండి. వరకట్నం అమ్మా, ఇంకా అదే మనీ ఎక్కువ ఇవ్వాలి నాకు ఇట్లా అని చెప్పేసి అంటున్నాడు. లేదు అని కుదరదు అంటుంటే తిడతాం కొడతాం మాట్లాడతాం అలా చేస్తాం. ఓకే. డ్రింక్ చేస్తాడమ్మా ఆయన? చేస్తారు. డ్రింక్ చేసి వచ్చి మిమ్మల్ని కొడతాడా? అవునండి. ఇంకేమంటాడు ఆయన? అదే అమౌంట్ కొంచెం ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి అడగటం. తను ఎక్కువ ఏం తీసుకురాడు, తను వచ్చిన దానిలోనే ఇంట్లో అవి చూసుకోవాలి, అది కాకుండానే మళ్ళీ తనకి ఇవ్వడం. అయ్యో ఇలా చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చింది. ఓకే సరే అమ్మా, అయితే రైట్ అమ్మా. ఓకే నా కావ్య, సార్ చెప్పిన సజెషన్. ఇంకా ఉంటే అడగండి, మీ డౌట్స్ ఉంటే మీరు మాట్లాడకండి, డైరెక్షన్ ఇవ్వండి. ఒక మహిళగా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. సో ఇంకా నువ్వు దేనికి భయపడకుండా సార్ ఎలా అయితే చెప్పారో మీ పేరెంట్స్ కి కానీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కానీ సో అలా ఇచ్చి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకో. ఇంకొకటి ఏంటంటే కుదిరితే వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఇస్తే నెక్స్ట్ మనం మీ హస్బెండ్ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తావో ఒకసారి కనుక్కుంటాము మేము కూడా. అతను కూడా ఒకసారి మాట్లాడి కాన్ఫరెన్స్ లో తీసుకుందాం, రేపేళ్ళుండో తీసుకొని ఇద్దరితో ఒకసారి మాట్లాడితే. ఓకే మెసేజ్ చెయ్యమ్మా కావ్య, చేసిన అసలు ముందు వాటి కూడా తెలుసుకోవాలి కదా మనం కూడా అటు సైడ్ కూడా తెలుసుకుని అబ్బాయి వర్షన్ కూడా తెలుసుకుని అబ్బాయి వర్షన్ ప్లస్ ఆ అమ్మాయి ఇంకెవరు ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్, వాళ్ళతో కూడా మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సో ఏం జరుగుతుంది వీళ్ళ ముగ్గురి మధ్య, అసలు ఏంటి రిలేషన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ముగ్గురిని మనం లైన్ లో తీసుకొని మనం మాట్లాడదాం ఆ విషయంలో, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా తల్లి? ఓకేనా కావ్య? ఓకే అండి, యా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఆ అమ్మ అలానే వాళ్ళ సిస్టర్ ని వాళ్ళ హస్బెండ్ ని కూడా మనం కాల్లోకి తీసుకొని అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఈ అమ్మాయి చెప్పేది నిజమా లేదా అనేది కూడా ఒకసారి మనకి కనుక్కుందాం సార్, తెలుసుకుందాం అమ్మా తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.